హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మేడవానికి వెళ్దాము. చూడండి, అక్కడ రైల్వే స్టేషన్ కనిపిస్తుంది. అక్కడ రైల్వే స్టేషన్, కొండలు చుట్టూ కొండలు, మంచు. ఎర్లీ మార్నింగ్ అయితే మొత్తం మంచు కనబడుతుంది. ఈ రేకులు ఇల్లులు ఉన్నాయి కదా, ఎండకే ఉండలేము, అలాగనే చలికే ఉండలేము. ఇక్కడ ఎక్కువ చలి ఉంటుంది. మంచు ఎక్కువ పడిందంటే ఇక్కడ ఆ బిల్డింగ్లు ఏమీ కనిపించవు. ఇక్కడ ఇలాగా జామ చెట్టు, మామిడికాయ చెట్టు, పువ్వుల చెట్టు. ఇప్పుడు ఇలాగే వెళ్తాం మనం. ఒక ఇల్లు, ఇదొక రూము, ఇదొక రూము. ఇక్కడి నుంచి ఇక్కడ ఇలాగే వెళ్ళాలంటే చాలా భయం, ఎందుకంటే ఇక్కడ గోడ లేదు. ఇక్కడ చూసారా, పచ్చని మొక్కలు ఉన్నాయి. 2 కేజీలు చింతపండు తీసుకున్నాను. పిక్క తీసేసరికి నాకు సరిపోయింది. బాగా ఎండింది. దీన్ని ఉప్పు వేసి డబ్బాలో వేస్తే ఒక 6 months వస్తుంది. అలాగా అదేమోనా ఆదిత్య బిర్లా బిల్డింగ్ అన్నమాట. అంటే ఇక్కడ దగ్గరలోని ఆదిత్య బిర్లా కంపెనీ ఉంది. ఆ కంపెనీ వాళ్ళు, కంపెనీ సైడ్ ఉన్న వాళ్ళందరూ ఆ బిల్డింగ్లో ఉంటారు. ఎవరైనా ఎలక్ట్రికల్ కానీ, మెకానికల్ కానీ, ఇంజనీరింగ్ కానీ, స్టాఫ్ కానీ, హెచ్ఆర్ఓ కానీ అందరూ ఆ బిల్డింగ్లో ఉంటారు. అదో బిల్డింగు, ఇదో బిల్డింగు ఇక్కడ ఉంటారు. అలాగే అక్కడ అలాగా మొక్కలు ఉన్నాయి. ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే కొండలు ఎక్కువ ఉంటాయి. అలా రోడ్డు ఇలా కిందకి చూస్తే మాత్రం చాలా భయంగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ గోడ లేదు, పెట్ట కూడా లేదు. రావాలంటేనే భయం.